కనీసం తిండి కూడా ప్రశాంతంగా తిన్నివ్వకుండా, గాలి కూడా సరిగ్గా పీల్చుకోని పరిస్థితుల్లోకి మన రాష్ట్రాన్ని కానివ్వండి, మన ఈ ఏరియాని కానివ్వండి తీసుకొస్తే మనం ఎలా ఆలోచించాలా వద్దా? ఇక్కడ చాలామందికి తెలుసు, నేను ఏ రోజు కూడా బయటకు వచ్చిన పరిస్థితి లేదు. ఎప్పుడు నేను బయటికి రావడం కానివ్వండి, ఈవెన్ మన కమ్యూనిటీ వాళ్ళతో కూడా నేను ఎప్పుడు స్పెండ్ చేయడం కానివ్వండి, మీటింగులు కానివ్వండి, పార్టీలు కానివ్వండి, దేనికి కూడా నేను ఎప్పుడు రాను. అలాంటిది ఈరోజు నాకు ఒక అవకాశం ఉంది, ఒక అర్హత ఉంది. ఆ అవకాశం ఏంటంటే నేను చదువుకున్నాను, పార్టీలో ఎన్నో రకాలుగా నేను తెలుసున్నాను, అలాగే ఎంతో కొంత భగవంతుడి దయ వల్ల లేదంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం వల్ల ఎంతో కొంత సంపాదించాను. కాబట్టి నాకు ఒక అవకాశం వచ్చింది. ఏంటంటే ప్రజలకు ఏదైనా చేసే ఒక అవకాశం వచ్చింది నాకు. అలాంటి అవకాశం వచ్చింది కాబట్టి నేను ఈరోజు ఇన్ని సంక్షోభంలో నుంచి బయట వేసే అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోకూడదు అని బయటకు వచ్చాను. కేవలం దేనికి రాని నేను ఈరోజు రోడ్ల మీద మీరు చూస్తున్నారు, 50 రోజుల నుంచి విపరీతంగా పరిగెడుతున్నాను. నేను కేవలం మనం బాగుపడాలి, ఇలాంటి ఒక పరిస్థితుల్లో నుంచి మనం బయట వేసుకోవాలి.